టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎవరికి రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి? జూన్లో అయితే 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. అయితే దీంట్లో ఇప్పుడు సీనియర్లు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు అన్ని పార్టీల నుంచి కూడా. అలాగే పార్టీలు కూడా తమకి ఎన్ని కావాలి, వచ్చేవే 4, ఉన్నవే 3 పార్టీలు. ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి అయితే ఎవరికొకరికి 2 అయితే ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకి తలా 1 ఖచ్చితంగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ 2 ఎవరికి ఇవ్వబోతున్నారు, ఒక్కొక్కటి ఎవరికి అంటే జనసేనకు ప్రాధాన్యత పెరగబోతుందని ఒకటి, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే కంటిన్యూ చేస్తారు, లేదు భారతీయ జనతా పార్టీ 2 అడుగుతోంది అనేది. ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీనియర్లు దీని మీద కాస్తంత పెదవి విరుస్తున్నారు బాబు గారి నిర్ణయం మీద అనేది. అంటే ఎటు తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా మొదటికే మోసం వస్తుందా అన్నట్టుగా ఉందా ఈ 4 రాజ్యసభ స్థానాలు, లేదంటే కూల్గా సెటిల్ చేస్తారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి రాజ్యసభ స్థానాలు అంటేనే అది పెద్దల సభ కాబట్టి పార్టీలో సీనియర్లకు కానీ, లేదంటే కొంతమంది పారిశ్రామికవేత్తలకు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు ఖాళీ అవ్వబోతున్న పరిమళ నత్వాని సీటు కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదొక టఫ్ సిచ్యువేషన్ 3 పార్టీలకి ఏమన్నా, లేదంటే సమంగా పంచుకుంటారు? మామూలుగా అయితే నా అంచనా అయితే 2 తెలుగుదేశం, 1 బీజేపీ, 1 జనసేనకి రావాలి. యాజ్ ఫర్ పద్ధతి వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం అయితే ప్రతి ఏడాది, ఇప్పుడు ఈ ఏడాది తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వస్తాయి 28లో. అప్పుడు ఇంకొక 3 ఖాళీ అవుతాయి అన్నమాట మనకి. 3 తలకు ఒక్కొక్కటి అన్నటువంటిది లెక్క. అది మరి ఆ ఫార్ములా అమలు చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే మొన్నటిసారి వీళ్ళకి 4 కదా దక్కింది. 2 టీడీపీ, బేద మస్తాన్ రావు సీటు మళ్ళీ ఆయనకే ఇచ్చారు కదా. ఇంకోటి సానా సతీష్కి ఇచ్చారు సీటు, మోపిదేవి వెంకటరమణ సీటు సానా సతీష్కి ఇచ్చారు. అది కాకుండా ఒక సీటు విజయసాయిరెడ్డి సీటు అతని పేరండి ఈయనకి ఇచ్చారు, సత్యనారాయణ బీజేపీ పాకా సత్యనారాయణకి ఇచ్చారు. అది అక్కడ ఆ 3 కదా అప్పుడు జరిగినటువంటిది. ఇంకోటి అయింది కాబట్టి లేకుండా పోయి ఇక్కడ వీళ్ళకి అదనంగా వచ్చిందల్లా మోపిదేవి వెంకటరమణది ఒకటే. బేదమస్తానరావు వీళ్ళ పార్టీ తరఫున అయ్యాడు తప్పించి అది అతనే తీసుకున్నాడు. ఇప్పుడు అంటే సానా సతీష్ ఒక్కడికే కొత్తది వచ్చింది, మోపిదేవి వెంకటరమణ సీటు. అది టర్మ్ అయిపోయింది ఇప్పుడు 2 ఏళ్లకి. ఇప్పుడు ఆ సీటుకి సంబంధించినటువంటి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఏం జరగాలి లెక్క ప్రకారం అయితే గనక 4 అయినాయి. నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ 3 వస్తాయి. అప్పుడిక 3 తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అక్కడ 3 తీసుకోవడం. ఇప్పుడు వచ్చేటప్పటికి 2 తెలుగుదేశం, 1 బీజేపీ, 1 జనసేన తీసుకోవాలి. సాధారణంగా తెలుగుదేశం మీద ప్రెషర్ ఏముంటుందంటే బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి రాజ్యసభ సీట్ అన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, గుర్తుంటే పరిమళ నత్వానికి ఇచ్చాడు కదా. అట్లాగే ఆ తర్వాత 2వ ఏమో 3వ అనుకుంటా ఇవ్వాల, బీజేపీనే వద్దండి ఎలక్షన్స్ బిఫోరు. అప్పుడు కూడా ఒకటి. 2వసారి నిర్మలా సీతారామన్ సంథింగ్ ఎవరికో ఇంకొకళ్ళకి కూడా ఇచ్చారు బీజేపీ రిలేటెడ్ వాళ్ళకి. ఆ తర్వాత అది వేరేగా సంకేతం అన్నటువంటి ఉద్దేశంతో ఆపారు చివరి టర్మ్ మాత్రం అక్కడ. ఇప్పుడు 4 2 తెలుగుదేశం తీసుకోవడం అయితే బాధ్యత, తప్పులేదు అందులో. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీలో మా ప్రవేశం ఉండాలి, జనసేన పేరు ఉండాలి, అలాగే మండల్లో ఉండాలని వాళ్ళ అన్నయ్యకి తర్వాత హరిప్రసాద్ గారికి పిచ్చుకున్నారు ఆయన 2 సీట్లు. తర్వాతన లోక్సభలో ఎట్లాగూ 2 ఉన్నారు, ప్రాతినిధ్యం ఉంది. ఇంకా మిగిలింది రాజ్యసభే. క్రిందసారి ఆ ప్రాతినిధ్యం లభించలేదు. ఈసారి ప్రాతినిధ్యం అడుగుతారు, ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు సాక్షి రాసిన దాని ప్రకారం చూస్తే లింగమనేనని రాశారు. అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే లింగమనేనేమో జనసేన కార్యకర్త కాదు, జనసేన ఇప్పుడు పుట్టిన పార్టీ కాదు, వైసీపీతో కలిపినే కదా అది కూడా పుట్టింది పార్టీ. 2014లో పుట్టింది. 14 టు 24 10 ఏళ్ళు, ఇది ఇంకో 2 ఏళ్ళు 12 ఏళ్ళు పార్టీ. ఈ 12 ఏళ్లలో కష్టపడ్డటువంటి కార్యకర్తలకు కదా ఇవ్వాల్సింది, నాయకులకు కదా ఇవ్వాల్సింది, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కదా ఇవ్వాల్సింది. అది తీసుకొచ్చి లింగమనేనని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతను ఎవరి తరపున మనిషి? తెలుగుదేశం మనిషి, బాబు గారి మనిషి. లింగమనేని రమేష్కి జనసేన కోటా కింద గనక సీట్ ఇస్తే చారిత్రక తప్పిదం అది. అంటే కోటా మారుతుంది అంతే, ఈయన ఖాతాలో అప్పుడు తప్పు అవుతుంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలోనే పేరుకి 21 సీట్లు, దాదాపు 6-7 దాకా ఆడ మనుషులే. 6-7 10 మంది 12 మంది ఆడ మనుషులే. ఈయన తరపున ఉన్న వాళ్ళు ఎవరున్నారు? సుందర విజయ్ కుమార్, బోలిశెట్టి శ్రీనివాసు,
ఇట్లాంటి వాళ్ళే కదా ఉంది, అతని పేరేది వైజాగ్ అతను, ఇట్లాంటి వాళ్ళే ఉంది, సందీప్ ఎవరు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ వీళ్ళ మనుషులే కదా మ్యాక్సిమము. ఇప్పుడు ఇది కూడా అట్లయితే కనుక తప్పు అవుతుంది కదా, రాంగ్ చేసినట్టు అవుతుంది కదా. ఇంకోటి నీ తరపున నీ వాయిస్ నీ దానిలాగా ఉండాలి. ఇంకోటి లింగమనేనిని కనుక తీసుకుంటే వైసీపీ చేసే ఆరోపణలకి నిజం చేకూర్చినట్టు అవుతుంది. ఇప్పుడు రాజధానిలో ఆ రైతుల్ని ఈ రైతులు భూ సమీకరణ అడుగుతున్నారండి. అతిపెద్ద బ్యాంక్ ఎవరి దగ్గర ఉంది? లింగమనేని దగ్గర ఉంది. అతను ఎందుకు తీసుకోవట్లేదు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎందుకు తీసుకోవట్లేదు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు రైతుల నారా కోడూరు దగ్గర లేకపోతే మొత్తం ఓఆర్ఆర్ ఇవన్నీ అడుగుతున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర తీసుకుంటే బల్క్గా ఒకళ్ళ దగ్గరే వచ్చేస్తుంది కదా, వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదే భూములు, ఓన్లీ సన్న చిన్నకారు రైతుల దగ్గరే తీసుకుంటున్నారే. ఇదేం ధోరణి? ఇది ఎక్కడ పద్ధతి? అదే సమస్య వస్తుంటే ఇప్పుడు ఆ లింగమనేని లాంటి వాడికి తీసుకొచ్చి ఇస్తే నెగిటివ్ వెళ్తుంది. మరి అదే ఆయన ఆలోచించుకోవాలి. నన్ను అడిగితే మంచి వాయిస్ స్ట్రాంగ్గా జనసేన తరపున వినిపించేటటువంటి వాళ్ళని ఎవరినన్నా కనుక రాజ్యసభకు పంపిస్తే పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతారు. సార్ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు భీమవరం పులవర్తి రామాంజనేయులు ఆయన పక్కా టీడీపీ, ఆయన జనసేనలో చేర్చి జనసేన కోటాలు ఇచ్చినట్టు సీట్ ఇచ్చారు. అలాగే అనపర్తి ఎమ్మెల్యే 40 బీజేపీలో చేర్చి బీజేపీ కోటాలు ఇచ్చినట్టు ఇచ్చారు. అంటే ఓకే అయ్యంటే ఓకే ఎన్నికలు కాబట్టి, ఇది రాజ్యసభ స్థానాల్లో కూడా అదే రాజకీయం చేస్తే అర్థం కాదా జనసేన అధినేత? ఎందుకు అర్థం కాదు? ఆయనకి తెలియకుండా జరిగిందే ఏదైనా అమాయకత్వం కాకపోతే, ఆయనకి తెలిసినే జరిగినాయి కదా. అవంటే ప్రజల చేత ఎన్నుకోబడే ఎన్నికలు కాబట్టి ఓకే అది గెలిపోవటం. ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చి నేరుగా ఇచ్చేసి ఎమ్మెల్సీలు రాజ్యసభ లాంటిది పార్టీ కోసం కష్టపడి ప్రజాక్షేత్రంలో గెలవలేని వాళ్ళకి ఇచ్చేవి. పార్టీ కోసం కష్టపడుతూ ప్రజాక్షేత్రంలో గెలవలేని వాళ్ళకి ఇస్తారు. అట్లాంటిది కనుక రాంగ్ దోవని బట్టి ఇచ్చారనుకోండి, ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఈయనకి తేడా ఏముండదు. ఈయన భిన్నమైనటువంటి రాజకీయం అంటున్నారు కదా, అది ఆ భిన్న రాజకీయం అవ్వదు. రెండవది ఏంటంటే ఇక పూర్తిగా తెలుగుదేశం తరపున ఈయన బీ టీమ్గా పనిచేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్ళిపోతుంది. ఏదో అప్పుడప్పుడు మాట్లాడే మాటలు ప్రజలకి ఏదో డైవర్ట్ చేయడానికి అన్నటువంటి కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. అది ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి అంశం, ఏం జరుగుతుంది అన్నటువంటిది. కానీ ఒక్కటిసారి ఇక్కడ టీడీపీ సీనియర్లు నిజంగా ఎంతవరకు ముఖం చాటేస్తారు? లేదంటే బాబు గారు ఏం చేసినా తెలుగుదేశంలో అట్లాంటి తిరుగుబాట్లు ఏముండవండి. అది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగినాయి. ఓ రేణుకా చౌదరి తిరుగుబాట్లు, నన్నప్రేమ రాజకుమార్ తిరుగుబాట్లు అట్లాంటివి. ఇప్పుడు అంత సీన్ ఏం లేదు, తిరుగుబాట్లు అనేది పెద్దగా ఏం జరిగేటటువంటి ఏం లేవు అంతగా. అంటే ఇప్పుడు రాకపోతే మళ్ళీ వాళ్ళకి అవకాశాలు దేవినేని ఉమాది ఉంది, దేవినేని ఉమా ఎంత పార్టీకి వాళ్ళ కుటుంబం పోనీ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు. దేవినేని వెంకటరమణ తెలుగుదేశం స్టార్టింగ్ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా కూడా చేశాడు నందిగామ నుంచి. తర్వాత ఆ ప్లేస్లోకి ఉమా, వాళ్ళ కుటుంబానికి అక్కడ ఉన్న పట్టుని దృష్టిలో పెట్టుకునినే ఉమాని పక్కన పెట్టేసేసి దెబ్బ కొట్టడం కోసమనినే అక్కడ ఆ సీట్నే ఎస్సీ చేసేసాడు రాజశేఖర రెడ్డి. అంత క్రియేట్ చేశాడు అతను. చివరికి నియోజకవర్గం మార్చుకోవాల్సి వచ్చింది. మార్చుకున్నా గెలిచాడు, మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమైపోయాడు? టికెట్టే లేకపోవడం ఏంటి? అంతకంటే దారుణం ఏమైనా ఉందా? కుర్రోడు కష్టపడ్డటువంటి వాడు, పార్టీ 17-16 ఏళ్ల నుంచి పనిచేసినోడు, 16-17 ఏళ్ళ నుంచి. ఇవాళ ఏమీ లేకపోతే ఏంటది? ఇప్పుడు ధూళిపాల నరేంద్ర ఎన్ని టర్మ్స్ నుంచి గెలుస్తున్నాడు, అతని మంత్రి పదవి లేదు, ఏంటది? సరే నడిచిపోతుంది, వాళ్ళ ఇష్టం. ఎవరైనా చేశారా తిరుగుబాట్లు? చేశారా వాళ్ళు ఎవరన్నా? చంద్రబాబు గారి మీద తిరుగుబాటు జరగనియ్యరు. ఎందుకంటే ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు ఎట్లా చేయాలో ప్లాన్ చేసిన చంద్రబాబు దాంట్లో ఎన్టీఆర్ని దొంగగా చేసి చూపించడంలో మీడియా ద్వారా సక్సెస్ అయ్యాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు మీద తిరుగుబాటు చేస్తున్నట్టు వాళ్ళని దొంగలుగా చూపించడంలో మళ్ళీ మీడియా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కొలికిపూడి ఉన్నాడు, అతనేం వేరే పార్టీతో ఏం టైఅప్ అవ్వలేదు కదా, కానీ తను రైట్ చేసిన పాయింట్లు ఏంటి? చిన్ని వచ్చి అక్కడ దోచుకుంటున్నాడండి అని. మన పార్టీ మీరేమో విధానాలు చెప్తున్నారు, మద్యంలో దొంగ లెక్కర అమ్ముతున్నారు, లేకపోతే అట్టంటి వాళ్ళని పట్టుకోండి నాకు అప్పచెప్పండి, తాట తీద్దాం అంటున్నారు, పేగాడ క్లబ్లు అంటున్నారు, ఇట్లాంటి ఇదిగో నేను పట్టుకుంటున్నానండి అని చూపెడుతున్నాడు. చంద్రబాబు గారి మాటలు ఆచరణలో అమలు చేసినందుకు గాను కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి అతన్ని తిట్టిపోతుండే. అంటే మాట ఒకటి ఉంటుంది, వ్యవహారం ఒకటిగా ఉంటుంది. కానీ ఏమన్నా ఉందా? అక్కడ కొలికపూడికి వ్యతిరేకంగా స్టోరీలు రాస్తారు.
ఇదివరకు అతను ఇచ్చే స్టేట్మెంట్ హీరో, ఎందుకని జగన్ తిట్టాడు కాబట్టి. అదే చంద్రబాబు చెప్పిన మాటని చంద్రబాబుని పొగుడుతా ఏంటయ్యా ఇదని అడిగారు అనుకోండి, దుర్మార్గం, అది తప్పది. అప్పుడు కొలిగిపూడి దొంగ అయిపోతాడు. ఏంటిది అంటే అంతే, అట్లాగే రాస్తారు, అట్లాగే ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దునే యనమల రామకృష్ణుడికి తెలియదే, యనమల రామకృష్ణుడిని ఎప్పుడైతే అయిపోయింది పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ యనమల రామకృష్ణుడు అడుగుతున్నారు, లేకపోతే ఇంకోళ్ళు అడుగుతున్నారంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం అంటే వీళ్ళు ఇంకా ఫైనల్ స్టేజ్ కదా సార్, ఇప్పుడు రాకపోతే ఇంకా వీళ్ళకి ఇంకా పదవులు ఇవ్వకపోతే ఇంకో 50 ఏళ్ళు ఉంటది కదా. అలా అంటే వీళ్ళకి ఇప్పుడు యనమల రామకృష్ణ గారికి ఇప్పటికే పక్కన పెడితే ఇంకా తర్వాత ఉండదు కదా. ఇప్పటికే ఆయనకి ఇచ్చినంత అంటే పార్టీ ఆలోచన ఎట్టుంటదంటే నా అభిప్రాయం, లైక్ లోకేష్ మైండ్లోకి వెళ్తే, లోకేష్లోకి నేను పరకాయ ప్రవేశం చేస్తే ఆయనకి ఎంతో ఇచ్చాం కదా అవకాశాలు, ఎన్నిసార్లు మంత్రి చేశాడు, వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇచ్చాం, అమ్మాయి కూడా గెలిచింది కదా, ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో ఓడిపోయినా ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసి ఇచ్చారు కదా మంత్రి పదవులు. ఇంకా మొత్తం ఇక ఒకళ్ళే అనుభవిస్తూ ఉంటే ఎట్లా మరి, మిగతా వాళ్ళు ఏంటి అనే మాట వస్తుంది లోకేష్ ఆలోచన పరంగా చూస్తే, యంగ్స్టర్ కాబట్టి. అంటే చంద్రబాబు గారి ఫ్యామిలీలో మినహా ఇంకెక్కడ కూడా ఒక కుటుంబంలో 2 పదవులు ఉండే, 3 కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు జేసీ వాళ్ళకి ఇవ్వలేదా అంటే ముందు ఆ లెక్క ఏదో చెప్పినట్టున్నారు. అదే లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి నువ్వు చేసి ఈ ట్రిప్ మొన్న టికెట్లని రిస్ట్రిక్ట్ చేసుకొచ్చారు ఒక ఎగ్జామ్షన్ తీసుకుని, కానీ ఆ లెక్కనైతే వేమిరెడ్డి వాళ్ళకి ఇవ్వలేదా. కొన్నిసార్లు షరతులు వర్తిస్తాయి అన్నమాట కొన్ని వీటికి. అంటే ఎన్నికల ముందు ఏదో అన్నట్టున్నారు కదా, ఇన్ని వరుసగా 3 సార్లు 2 సార్లు అయిన తర్వాత తీసేస్తామని, 2 సార్లు తర్వాత అవన్నీ భవిష్యత్తు చూసుకుందాం అయ్యి తర్వాత. సార్ ఇక్కడ అంటే ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే 2 ఛానల్ సపోర్ట్ చేస్తాయి, TV5 కానీ ఇంకా ఉన్నాయనుకోండి. ఉన్నాయి కాదనట్లేదు. అందులో ఆల్రెడీ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చేశారు. రాధాకృష్ణ గారికి నిజంగా రాజ్యసభ ఆశిస్తున్నారా, ఇచ్చే ఛాన్స్ ఉందా? చూశాక రేపు ఆదివారం ఎడిటోరియల్ కాలం చూద్దాంలే అనుకున్నాను, దాంట్లో రాస్తారు కదా ఆయన. అదేలే, అంటే ఆయనకి ఇచ్చారు కాబట్టి ఈయనకు కూడా ఏదో పదవి ఇస్తారు. ఒకటి బేసిక్గా అయితే కనుక ఆయనకి ఇది లాస్ట్ ఛాన్స్ రాధాకృష్ణ గారికి. అవునా? ఎందుకంటే ఆయనకి ఇప్పటికే వయసు అయిపోయింది, కానీ ఆయన చేసినంత త్యాగం నిజంగా పార్టీ కోసం ఇంకెవరు చేయలేదు. ఆయన అర్హుడే. నిన్నేదో అతని పేరేంటి వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను మాట్లాడింది ఏదో వీడియో చూసా. మొన్న రాధాకృష్ణ గారు ప్రత్యేక విమానంలో వచ్చాడు, ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ని తీసుకొచ్చి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం జరుగుతోందని అది చూసి ఇదేందబ్బా ప్రత్యేక ఫ్లైట్ ఆయన డబ్బులతో వచ్చాడా లేకపోతే గవర్నమెంట్ పెట్టుకుందా అనుకున్నా నేను. ఆయన డబ్బులతో ఎందుకు వస్తాడు, ఇక్కడికి వస్తే పోనీ ఏ గుడికి వచ్చాడు అనుకుంటాను, ఆయన ఏమో నాస్తికుడు, పోనీ ఏ గుడికి కూడా వెళ్ళలేదు దుర్గుడికి, అంటే బాబు గారిని కలిసి వెళ్ళాడు అన్నటువంటిది. వస్తానంటే వాళ్ళు ప్రత్యేక విమానం పెట్టినట్టున్నారు. ఇప్పుడు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు జగన్ టైంలో అయితే బూత్ తప్పించి ఇప్పుడు నీతే కదా, ఇప్పుడు 3 ప్రత్యేక విమానాలు, 3 ప్రత్యేక హెలికాప్టర్లు. అదే జగన్ అయితే కనుక హెలికాప్టర్లో తిరుగుతాడు, సామాన్యుడు పట్టదనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళదైతే కనుక ఎవరిదా వాళ్ళది ఒకటి ఉంటుంది, అది రాసేది కూడా రాధాకృష్ణ గారే కదా. అట్లాంటి ఎందుకు వచ్చినట్టు అదే అందుకోసం ఏమన్నా వచ్చారా రాజ్యసభ గురించి, లేదా ఆయన 2 కోణాలు ఉంటాయి. ఒకటి ఆయన వచ్చాడు కాబట్టి సాక్షి వాళ్ళు రాజ్యసభకి ఆయన ట్రై చేస్తున్నాడని రాసి ఉండొచ్చు. ఒకటి ఇప్పుడు ఆయన కోరిక తీర్చేశారు కాబట్టి నాయుడు గారి కోరిక, ఈయన కోరిక కూడా రాజ్యసభ అయితే తీరుస్తున్నారేమో, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఇంకోటి కూడా ఉంటుంది, రాధాకృష్ణ గారు కొన్నిసార్లు కొంతమంది తరపున వకాల్తా పుచ్చుకుని టికెట్లు ఇప్పిస్తారు. అందులో భాగంగా ఎవరిదన్నా రాజ్యసభకి సిఫార్సు చేయడానికి వచ్చారా? ఇప్పుడు ఇదివరకు అప్పుడు ఫస్ట్ ట్రిప్ 2014లో పివిపి ఉన్నాడు కదా, పొట్లూరి వరప్రసాద్, ఆయనకి పవన్ కళ్యాణ్ సిఫార్సు చేశాడు ఎంపీ. అప్పుడు జనసేన పోటీ చేయట్లేదని ప్రకటించింది కదా, పివిపికి మద్దతు ప్రకటించమని చెప్పాడు, అంటే జనసేన క్యాండిడేట్గా అతనికి మద్దతు ప్రకటించమని చెప్పేసి. ఆయనతో పాటు గుంటూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా వంగవీటి రాధా పేరు సిఫార్సు చేశారని ఏదో అన్నారు. మరి వంగవీటి రాధా అప్పుడు వైసీపీ తరపున చేసినట్టున్నాడు కదా, చేశాడు, నాకు గుర్తు రావట్లేదు. బొండా ఉమ్మ గెలిచాడు కదా, వైసీపీ తరపున చేశాడు రాధా. చేస్తే ఆ తర్వాత ఓడిపోయాక అప్పుడు ఇతనికి ఇచ్చినట్టున్నారు మల్లాది విష్ణుకి 19లో, 14లో అయితే చేస్తున్నాడు. అప్పుడు అంటే ఇతనికి ఇంకెవరి పేరు సిఫార్సు చేశాడు సెంట్రల్కి, విజయవాడ సెంట్రల్కి. బోండా ఉమా పేరు ఖచ్చితంగా ఉండాలని, అంటే అతను వైసీపీలో ఉన్నాడు కదా, బోండా ఉమా కాకుండా అప్పుడు అది బీజేపీకి ఇవ్వడానికి రెడీ అయ్యారు. యాక్చువల్గా బీజేపీ మొదటి నుంచి అడిగే సీటు విజయవాడ సెంట్రలే,
ఎందుకంటే గతంలో కోట శ్రీనివాసరావు గెలిచిన సీట్ అది. అడిగితే వాళ్ళకి ఓకే అని చివరిదాకా అయ్యి చివరి నిమిషంలో రాధాకృష్ణ గారి జోక్యంతో ఆ సీటు మార్చి వెల్లంపల్లికి 1 టౌన్ ఇచ్చారు అప్పుడు బీజేపీ 2014. రాధాకృష్ణ గారు గట్టిగా అడిగి ఆపిని ఈ 2 విజయవాడ సెంట్రల్ బీజేపీ వాళ్ళని ఆపి ఇప్పించాడు బోండాకి. అట్లాగే పొట్లూరు వరప్రసాద్కి ఆపిచ్చి కేసినేని నానికి ఇప్పించాడు. ఇది నేను విన్నది అప్పుడు. అప్పుడు ఆయన అప్పుడు పీవీపీ వైసీపీకి వచ్చి పోటీ చేసి 2019లో పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. అట్లాంటిది ఏదన్నా సిఫార్సులు పట్టుకొస్తాడు ఈయన. ఆ టైంలో బాబు గారిని దబాయిస్తాడు. మీరు ప్రతి యాదవ్కి ఇచ్చేస్తారండి, ఈయనంత సమర్థుడు మీకు ఇంకెవరైనా దొరుకుతారా అలాంటిది కూడా మాట్లాడేస్తాడు ఆయన. అందులోకి మధ్యన కొంచెం యాంటీ అది ఒక టాక్టిక్స్ అండి. మీరు మొదటి అంటే ఇంతకుముందు అప్పుడప్పుడు లేదు అదేం లేదు. ఇప్పటికి కూడా దాంట్లో బాబు గారు కరెక్టే, కింద ఉన్నోళ్ళు తప్పుడు అని రాస్తారు. అది ఫ్రమ్ ద బిగినింగ్ స్ట్రాటజీ. అది తెలుగుదేశం హయాంలో వైఫల్యాలన్నీ అధికారులది, వైసీపీ కానీ కాంగ్రెస్ టైంలో వైఫల్యాలన్నీ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం టైంలో అవినీతి ఉద్యోగులు కార్యకర్తలు నాయకులది, వేరే వాళ్ళ అధికారంలో ఉంటే పార్టీది ముఖ్యమంత్రిది. అది వాళ్ళ స్ట్రాటజీ ఫ్రమ్ ద బిగినింగ్. వాళ్ళు కాదు, భూమి పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. ఈనాడు జ్యోతి వాళ్ళ టైప్ ఆఫ్ జర్నలిజంలో ఉండేటటువంటిది. ఇప్పుడు అదేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వీళ్ళు ఆలయ రక్షకులుగా ఈ మధ్యన మారారు కదా. అందులో భాగంగా ఇప్పుడు మొన్న జ్యోతి రాసింది, వాళ్ళు ఈనాడు రాసింది. ఏంటది, టీటీడీ గుళ్ళని తీసుకోకూడదు అంటే వేరే గుళ్ళని అడాప్ట్ చేసుకోకూడదు అన్నటువంటి ఫార్ములా 1997లో అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే తీసుకున్నారు. దాన్ని మార్చడానికి 2005లో రాజశేఖర రెడ్డి టైంలో ప్రయత్నం జరిగితే అప్పుడు వీళ్ళే రాశారు, ఈ విధానాన్ని తీసేస్తారా అంటే రాజకీయ నాయకుల సిఫార్సుల మేరకు తీసుకుంటారా, టీటీడీ మీద భారం వేస్తారా అని. రాజశేఖర రెడ్డి నాకెందుకు వచ్చిన గొడవ, అసలే నా మీద క్రిస్టియన్ ముద్ర ఉంటుంది, ఇక్కడ టీటీడీ ఆస్తి లేదు, నేనేది ఇచ్చినట్టు ఉంటుంది, అది ఇచ్చేది గుళ్ళకే, నా పేరు వస్తుంది, ఎందుకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ 2005లో ఆయన సమయంలో కూడా తీర్మానం చేశారు, గుళ్ళనేది తీసుకోవడానికి వీల్లేదు, అవసరమైతే గుళ్ళకి ఫండింగ్ ఇద్దాం అంతేగాని తీసుకోవద్దు అన్నటువంటిది. జగన్ టైంలో మళ్ళీ వచ్చింది సేమ్ పాయింట్. వస్తే అప్పుడు ఈ ధర్మారెడ్డి వెళ్ళి ఆ విషయమే చెప్పాడు, ఇంతకుముందు ఇట్లా 2 సార్లు తీర్మానాలు వచ్చినప్పుడు జరిగినాయండి, ఓ పని చేద్దాం శ్రీవాణి అని పెట్టి నేను దాని తప్పుడు డబ్బులు ఇప్పిస్తానండి అని చెప్పాడు అనమాట. ఆ శ్రీవాణి కింద డబ్బులు ఇవ్వడమే పెట్టాడు ఆయన. దానికి బదులుగా ఇప్పుడు మొన్న యనమల రామకృష్ణ గారి ఊళ్ళో గుడి ఓకే చేశారు టీటీడీకి. అట్లాగే ఇప్పుడు ఆయన పేరేంది నిన్న ఇంకోటి కూడా రాసింది కదా జ్యోతి, జంగా కృష్ణమూర్తికి స్థలము. అట్లాగే ఇప్పుడు తాజాగా ఈనాడు రాసుకొచ్చింది వాళ్ళ ఇంకో 3 గుళ్ళు కూడా ఓకే చేశారట ఆ రోజున తీర్మానంలో. అవి రాజకీయ నాయకుల సిఫార్సుల మేరకు, జ్యోతుల్ నెహ్రూ సిఫార్సుల మేరకు ఒక ఊరట, అక్కడ చిత్తూరు దగ్గర ఇంకో ఊర్లో ఇంకో గుడట. ఇప్పటికి లెక్క ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో ఎక్కడా నష్టం లేదు, లాభమే ఉంటుంది, రూపాయి 2 కోట్లు 3 కోట్లు కింద ఉన్నటువంటి తిరుచానూరు ఈ ఆలయాలన్నిటి నుంచి డబ్బులు మిగులుతాయి. బట్ ఇట్లా దత్తత తీసుకున్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వస్తున్న ఆదాయం 3 కోట్లు 5 కోట్లు అయితే ఖర్చు 20 కోట్లు ఉందట, 13 కోట్లేమో ఎక్స్ట్రా ఉందట వాటికి. అంటే అక్కడ అది జరుగుతున్నది. ఇప్పుడు అది రాసింది ఎట్లాగా, అది అధికారులు తప్పిదం, టీటీడీలో బోర్డులో వాళ్ళ తప్పిదం. అదే జగన్ అయి ఉంటే జగన్ విధ్వంసకారుడు కాబట్టి ఇట్లాంటి తప్పులు చేపిస్తున్నాడు కావాలని, క్రిస్టియన్ కాబట్టి నాశనం చేస్తున్నాడు. గుళ్ళు తీసుకున్నా సరే శ్రీవాణితో గుళ్ళు కట్టించినా జగన్ నాశనం చేసినట్టే. వాళ్ళు రాసే వార్త వాళ్ళ ఇష్టం, ప్రజలను అలాగే. బీజేపీకి 2 అడిగే ఛాన్స్ ఉందా? నేను అనుకోవట్లేదు. మరి సాక్షి రాసిన దాన్ని బట్టి నిజంగా 2 ఇస్తే మాత్రం తెలుగుదేశంలో బీజేపీ మీద కోపం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చింది, ఎట్టగట్టిస్తారు మంది. ఇక అప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో అమిత్ షా నిన్ను మోడీని అమలాబోతులు దడ్డం బిగించేస్తారు. అంటే బీజేపీకి కూడా అవసరం కదా సార్ రాజ్యసభలో, ఎన్డీఏ కూటమిగా ఉన్నా విడిగా ఉన్నా ఒకటే కదా, ఒకటే అంటే ప్రెషర్ చేసినట్టు అనిపిస్తుంది కదా. వాళ్ళ బలం ప్రకారం అయితే కనుక ఒక్క రాజ్యసభ సీట్ కూడా రాదు కదా, 45 ఓట్లు లెక్క 4 వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటాయి అదే అనేది. కాబట్టి ఆ లెక్కను తీసుకోవచ్చు. 2 అడుగుతున్నారు అంటే గనక తెలుగుదేశాన్ని ఉంచుతున్నారు వాళ్ళు అని అర్థమవుతుంది పబ్లిక్కి. ఒక లిస్టే వెళ్ళు. రైట్.
చూద్దాం నిజంగా రాజ్యసభ స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కపోతాయి. నిజంగా లింగంనేని రమేష్కి ఇచ్చి అది జనసేన కోటాలో కనుక వేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇదే రాజకీయం అనే చర్చ వస్తుందా, లేదు భారతీయ జనతా పార్టీకి నిజంగా 2 కనుక ఇస్తే అప్పుడు ఎలాంటి చర్చ నడుస్తుంది. ఏదైనా జూన్లో ఖాళీ అవ్వబోతున్నాయి 4 స్థానాలు. ఎవరికి దక్కుతాయి, ఎవరు రాజ్యసభ సభ్యులుగా అడుగు పెడతారు వేచి చూద్దాం.